నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లలో 7,36,000 మంది వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు. అందులో 90% పైగా మనం చూసుకుంటే కేవలం 4 దేశాలకు సంబంధించిన ప్రవాస కార్మికులు కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. వివరాల్లోకి వెళితే భారతదేశం, ఫిలిప్పీన్స్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ ఈ 4 దేశాల నుంచి కువైట్లోని ఇళ్లలో దాదాపు 90.4% మంది వీరే ఉన్నారని చెప్పేసి, అందులో అత్యధికంగా 42.1% మంది భారతీయ గృహ కార్మికులు ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే 3,10,000 మంది కువైట్లోని ఇళ్లలో భారతీయ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మొత్తం వివిధ దేశాలకు సంబంధించి 7,36,000 మంది కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉంటే, అందులో 3,10,000 మంది కువైట్లోని ఇళ్లలో భారతీయ కార్మికులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి, అందులో కూడా 2,12,000 మంది పురుష గృహ కార్మికులు కువైట్లోని డ్రైవర్లుగా మరియు అలాగే హౌస్ బాయ్లుగా పనిచేస్తూ ఉన్నారు. 2,12,000 మంది కువైట్లోని ఇళ్లలో భారతీయ పురుషులు పనిచేస్తూ ఉంటే, దాదాపు 1,00,000 మంది అంటే 98,000 మంది కువైట్లోని ఇళ్లలో భారతీయ మహిళలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, భారతదేశం నుంచి కావచ్చు, కువైట్లోని ఇళ్లలో దాదాపు 1,00,000 మంది మహిళలు పనిచేస్తూ ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. కేవలం 4 దేశాల నుంచే 90% పైగా కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి, అంటే దాదాపు 6,50,000 మందికి పైగా భారతీయ గృహ కార్మికులు, ఫిలిప్పీన్ కార్మికులు, అలాగే శ్రీలంక కార్మికులు, బంగ్లాదేశ్ కార్మికులు కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.